జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 24వ తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 24వ తేదీ మంగళవారం రోజు కుంభరాశి వారికి కాలం కొంత ప్రతికూలంగా ఉంది. జన్మంలో శని, ద్వితీయంలో ఉన్న రాహువు, అష్టమ స్థానంలో ఉండే చంద్రకేతువులు, చతుర్థంలో గురువు వక్ర సంచారం ఇవన్నీ కూడా కొంత ప్రతికూలంగా సాగుతున్న కారణం చేత మీరు అనుకునేది ఒకటి, జరిగేది ఒకటిగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎవరు ఏది చెప్పినా వినడం మంచిది. విన్న తర్వాత మీకు నచ్చితే పాటించండి, లేకుంటే వదిలేయండి. అంతే తప్ప ఎదురు సమాధానం చెప్పకండి. భార్యాభర్తల మధ్య ఈరోజు కాస్త వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. శారీరకంగా మరియు మానసికంగా శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా మీకు సూచనలు ఇచ్చినప్పుడు వాటిని గౌరవంగా వినండి. విన్న తర్వాత మీరు వాటిని అమలు చేయాలని భావిస్తే పాటించండి, లేదంటే వదిలేయండి. అంతేకాని ఎదురు మాటలు మాట్లాడడం అంత మంచిది కాదు. ఈ రోజున ఉన్నటువంటి ప్రతికూల గ్రహాల ప్రభావం కారణంగా కొన్నిసార్లు మీ మాటలే మీకు ప్రమాదాన్ని తీసుకురావచ్చు. ఈరోజు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వివాదాలు ఉండవచ్చు. అవి పెద్ద సమస్యగా మారకముందే జాగ్రత్త పడాలి. శని, రాహువు, చంద్రకేతువు వంటి గ్రహాల ప్రభావం ఈరోజు మీపై అధికంగా ఉంటుంది. వక్ర గురువు కూడా ఈరోజు మీకు మరింత కష్టాలు ఇవ్వవచ్చు. దీనివల్ల మీరు అనుకున్న పనులు సరిగ్గా జరిగే అవకాశం ఉండదు. అందుకే ఈరోజు మీరు బాగా కష్టపడితే తప్ప అనుకున్న ఫలితాలను పొందలేరు. మొత్తం మీద ఈరోజు కుంభరాశి వారికి అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి కావచ్చు. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ మంగళవారం రోజు కుంభరాశి వారు బంగారు రంగు దుస్తులను ధరించకండి. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ మంగళవారం రోజున ఉన్నటువంటి తిథి నవమి, నక్షత్రం హస్త నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 1 గంట నుండి 1 గంట 40 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ పనులకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేయడానికి ఈరోజు ఉదయం మార్వాడి దారాన్ని ఉపయోగించి నువ్వుల నూనెతోటి లక్ష్మీదేవి ముందు కానీ దుర్గాదేవి ముందు కానీ దీపారాధన చేయండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ మంగళవారం రోజు మనమంతా ఓం దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. మీ భర్త కానీ లేదా మీ భార్య కానీ అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్నట్లయితే పరాయి స్త్రీతో అలాగే పరాయి పురుషుడితో ఉన్న సంబంధాలు దూరమయ్యేందుకు ఈరోజు సాయంత్రం అర్ధనారీశ్వరులను పూజించాలి. అర్ధనారీశ్వర పటం కానీ ఫోటో కానీ లేనివారు ఒక తమలపాకును తీసుకొని సగం పసుపు సగం కుంకుమ రాసి మధ్యలో పసుపు దారాన్ని ఉంచి అర్ధనారీశ్వరులుగా భావించి పూజించాలి. పూజ పూర్తయ్యాక పసుపు దారాన్ని భార్య కుడి చేతికి కట్టాలి. ఇలా చేస్తే శివపార్వతుల అనుగ్రహంతో మీ కాపురం నిండు నూరేళ్లు చల్లగా ఉంటుంది. నమ్మకంతో ఆచరించి చూడండి, అంతా శుభమే కలుగుతుంది. ప్రతిరోజు ఇలాంటి సమాచారం మీకు చేరాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.